అక్క 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 ఆ సినిమాలో సమంత సీరియస్ సిచ్యువేషన్లో అవుతుంది కదా, అది భలే కామెడీగా ఉంటుంది. నిజమైన కామెడీ ఏంటంటే నాకు కూడా అలాగే సీరియస్ సిచ్యువేషన్లో నవ్వు వస్తుంది. అసలు అది ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నీకేంటి సాక్షాత్తు ఆ రాముడి తమ్ముడు అయినా లక్ష్మణుడు వల్లే కాలేదు కంట్రోల్ చేసుకోవడం. అదెలా? ఇలా రావణ వధ తర్వాత రాముడు ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తాడు అయోధ్యలో. ఆ సభకి చాలా మంది వస్తారు. శివుడు, జాంబవంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, ఇలా చాలా మంది వస్తారు. అలా సీరియస్గా సభ జరుగుతున్న టైంలో చటుక్కున గట్టిగా లక్ష్మణుడు నవ్వుతాడు. అలాగే అప్పుడే వచ్చింది పెద్ద ప్రాబ్లం. ఏంటది? ఏంటంటే అక్కడికి వచ్చిన దేవదేవులందరూ కూడా నానా అర్థాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే సీతామాత ఉంది కదా, ఒకసారి వనవాసంలో ఉన్నప్పుడు రాముడికి చెప్పిందంట, ప్రభు మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని. కానీ రావణుడి చెరలో 6 నెలలు ఉన్నది కదా, అది తెలిసి నేను మాట తప్పానో ఏమో అనుకొని ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నాను సింహాసనం పైన ఇలా, అది చూసి లక్ష్మణ్ నవ్వుతున్నాడా ఏంటి అని అనుకుందట. అప్పుడు సీత మనసు రాముడికి తెలుస్తుంది కదా, అలా తెలిసి వెంటనే పైకి లేచి లక్ష్మణ ఏంటి ఆ నవ్వు అని అడిగాడంట. అప్పుడు లక్ష్మణుడు, అన్న మనం వనవాసంలో ఉన్నప్పుడు నిద్రాదేవి నా దగ్గరకు వచ్చి లక్ష్మణ నన్ను ఆహ్వానించు అని అడిగింది. నేను అప్పుడు చెప్పాను, నేను మా అన్న వదిన సేవలో ఉన్నాను, నేను ఇప్పుడు ఆహ్వానించలేను నిన్ను, కావాలంటే నా భార్య అయిన ఊర్మిళను నువ్వు ఆవహించవచ్చు, నేను ఎప్పుడైతే అయోధ్యకు వస్తానో అప్పుడు నువ్వు ఆవహించు అని నేను చెప్పాను. అయితే ఇంత సీరియస్గా సభ జరుగుతున్నప్పుడు నిద్రాదేవి నన్ను ఆవహించింది, అందుకే ఉండబట్టలేక నేను నవ్వేశాను అని అన్నాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు ఏం చేశాడు? అప్పుడు రాముడు వెంటనే అక్కడ లక్ష్మణుడికి నిద్రపోవడానికి ఆ నిండు సభలోని ఏర్పాట్లు చేసి నిద్రపుచ్చుతాడు. అంత గొప్పోడు మన రాముడు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.